నమస్తే అండి. చెప్పండి అన్న. ప్రస్తుతానికి బీజేపీ భవన్కి వచ్చారు కదా, ఏ పర్పస్ వచ్చారు? మేము మాజీ సర్పంచ్లం. 2019 నుంచి 24 వరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లం. మా సర్పంచ్లు మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము విజ్ఞప్తి చేసినాం, ఆందోళన చేసినాం, బతులాడినాం. అయినా కానీ మొండికేసింది. మా మాజీ సర్పంచ్ల మీద కక్ష సాధింపు చర్య అవుతుంది. ఎందుకు వచ్చినామంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే 640 కోట్లు రాష్ట్రానికి పెండింగ్ బిల్స్ అని రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చిన నిధులని వీళ్ళు జీతాలకు కానీ నూతనంగా ఏర్పడ్డ సర్పంచులకు కానీ పంచాయతీ సెక్రటరీలకు కానీ వాడుకుంటారు. అవి గతంలో చేసిన మేము పరిపాలన చేసినప్పుడు 2023 నుంచి 24 వరకు చేసినాయి మేమే. 25 నుంచి 26 వరకు కూడా చేసింది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్స్. వాళ్ళు చేసినారు. కానీ కావాలని ఒక కక్ష సాధింపుగా రేవంత్ రెడ్డి మా బిల్లులు ఇవ్వకుండా చేస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన పనులు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. మరి వాళ్ళ బిల్లులు మేమెందుకు చెల్లిస్తామనే దాని మీద ఒక కక్ష సాధింపు పాల్పడుతున్నట్టు కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లేదు అంటున్నారు, సెంట్రల్ నుంచి బడ్జెట్ వస్తుంది అంటున్నారు. మరి దాని గురించి అంతా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏంటంటే గ్రామాలలో వీధి నాటకాలు వేస్తారు. లొట్ల తుపాకి అనే పిట్టెల దొర అనే మాటలు డైలాగ్లు ఉంటాయి చూడు, ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డి మాటలు కనపడుతున్నాయి. మరి బడ్జెట్ పైసలే లేవన్నోడు 150 కోట్లు మూసీ సుందరీకరణ ఎట్లా చేస్తాడు? అందాల పోటీలు పెట్టి 250 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈయన ఫుట్బాల్ ఆడడానికి కూడా కొన్ని కోట్లాది రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టాడు. అదేవిధంగా మేము ఎక్కడ పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా మేము 100 కోట్లు 1,00,000 కోట్లు ఇస్తామని ఒక పిట్టెల దొరలాగా మాటలు మాట్లాడుతున్నాం. మరి అక్కడ పోతే కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తలేదు, నన్ను నమ్మేలేని పరిస్థితులు ఉన్నది. అక్కడ పోతే ఒక చెప్పుల దొంగలాగా చూస్తారు నన్ను అని చెప్పుకుంటుండు. అలా చూసుకుంటున్నప్పుడు చెప్తే ఈ మరి మూసీ సుందరీకరణ పేరుతోని 150 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తుండు. మరి ఏంది అప్పు కూడా ఇప్పటికీ లక్షలాది కోట్ల రూపాయలు అప్పు చేసిండు. కానీ వీరు చేసేది ఏంటంటే ఎట్లా ఉందంటే పరిపాలన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ రకంగా పెంపొందించుకోవాలనో రాష్ట్రాన్ని ఆ విధంగానే చేసుకోవాలనే దాని మీద ఇది చేస్తుండు. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులని మొత్తం దివాలా తీపించిన చరిత్ర ఎవరిదంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అలా పరిస్థితి ఉన్నది. అసెంబ్లీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకే బడ్జెట్ ఇవ్వట్లేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఈ రోజు పొద్దున. దాని గురించి రాజగోపాల్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తుండు, ఇది చేతగాని ప్రభుత్వం. అసలు ఈయన ఓటుకు నోటు దొంగని తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రిగా పెట్టిర్రు. ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఏం చేస్తారని గతంలోనే చెప్పిండు. మరి అలాంటి వారు ముఖ్యమంత్రి చేసారు. పిసిసి ప్రెసిడెంట్ పోయిండు, మాకు కూడా చెప్పిండు, పిట్టల దొరలాగా మాటలు చెప్పిండు. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీరు గత ప్రభుత్వంలో మీకు బిల్లులు రాకుండా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఆత్మహత్యలు చేసుకుంటారు, మా ప్రభుత్వం రాగానే మీ సర్పంచ్లను గౌరవంగా చూస్తా, మీ బిల్లులు చెల్లిస్తాడు. ఎక్కడ గౌరవంగా చూస్తుండో మాజీ సర్పంచ్లని బిల్లులు అడిగితే పొద్దుగాల లేవంగానే రాత్రి రకాల తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. అంటే బిల్లులు అడిగితే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు, నిర్బంధాలు చేస్తున్నారు. మరి ఏమన్నా ఇంకా కేసులు పెడతామని భయపెట్టిస్తున్నారు. అలా నడుస్తుంది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వం అంటారా, ఇది పాపిష్ట ప్రభుత్వం అనేటట్టే రేవంత్ రెడ్డి తీరు కనపడుతుంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, కేంద్రం నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీలకు 3 పర్యాయాలు ఇప్పుడు రిలీజ్ చేసింది. కానీ రాష్ట్రం నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలకు ఇయ్యలే. గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల డీజిల్ కొట్టించలేని పరిస్థితి ఉన్నది. కాడ బీచింగ్ పౌడర్ చల్లలేని పరిస్థితి ఉన్నది. కాడ కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది. అలా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కేంద్రం నుంచి వచ్చిన పైసలే డైవర్ట్ చేసి సిబ్బంది జీతాలు అవి ట్రాక్టర్లో డీజిల్ కొట్టియడం అది పరిపాలన కొనసాగిస్తుంది. కానీ రాష్ట్రం నుంచి గ్రామ పంచాయతీలకు మా మాజీ సర్పంచ్లకు ఇప్పటి వరకు ఒక చిల్లి గవ్వియలేదు. వీళ్ళు ఏమైనా ఒక ప్రకటనలు చేయడం వల్ల మాకు ఇచ్చిన అప్పులోళ్ళు వచ్చి మా మీద పడుతుర్రు. ఏంది మీకు గ్రామ పంచాయతీలకు ఇన్ని పైసలు పెండింగ్ బిల్లులు ఇచ్చినారు, మొన్న 640 కోట్లు రిలీజ్ చేసిన దాంట్లో మాజీ సర్పంచ్లకు రూపాయి ఇవ్వలేదు.
అందరం ఇవాళ వచ్చి చలో అసెంబ్లీ బాట పట్టే పరిస్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు ఇంకా ఉంది టైం. సో ఈ దాంట్లోనన్నా ఏమన్నా అభివృద్ధికి, ఆ గ్రామాల అభివృద్ధికి ఛాన్స్ ఉందంటారా ఆయన ఉన్న రోజులు? ఇంకా రేవంత్ రెడ్డి ఆ అభివృద్ధి అనేది కనుమరుగైపోయింది. ఇప్పుడే సొంత ఎమ్మెల్యే అరే వాడు నాకు ఇచ్చే మంత్రి పదవి ఏంద్రా నాయన, నేను ముఖ్యమంత్రి పదవిని గుంజుకుంటా అని చెప్పి ఇక్కడ గతంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే చెప్పారు. అలా తిరుగుబాటు వస్తుంది. ఇంకా తిరుగుబాటు వచ్చి విప్లవం పుట్టే వరకలా ఈయన పతనానికి పరారైతాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైనా ప్రజా పరిపాలనలో పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తాను ఇప్పటికీ గ్రామాల్లో 6 గ్యారెంటీలు చెప్పిండు, 420 హామీలు చెప్పిండు. ఏ హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేనిది ఇప్పుడు రాష్ట్రం ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ వస్తే హైదరాబాద్కి వస్తే హైడ్రా పేరుతోని పేదల ఇండ్లు కూడా కొట్టిండు. గా వరంగల్ పోతే వెలుగుమెట్ల అనే కానీ లక్షల మంది రోడ్డున పడ్డరు. అలా పరిపాలన ఖమ్మంలో అంటే అలా నడుస్తుంది ఈయన పరిపాలన. అంటే గాడి తప్పిపోయింది, గాలికి లేని పాలన లాగా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కుడు దొక్కితే పాతాళ లోకానికి పోయే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి ఇప్పటికే ప్రజా ఉద్యమాలు అనేక రకాలుగా ప్రజలు తిరుగుబాటు వస్తున్నది. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పరిస్థితుల ఈ పాలన ఉన్నట్టే కనపడుతుంది. కాబట్టి ఇప్పటికీ ప్రజలకు సేవ చేసేటోళ్లకు, మంచి ప్రభుత్వము ఏర్పాటు చేసేటోళ్లకు ప్రజలు ఆదరిస్తున్నట్టు కనపడుతున్నది అనేది క్లియర్ గా. సరే అన్న, ఇంకొకటి చిన్న లాస్ట్ అన్న, తెలంగాణలో ఆల్రెడీ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. సో నేనున్నానంటే కవితతో కూడా మళ్ళీ పార్టీ అనౌన్స్మెంట్ చేస్తుంది. దాని గురించి ఏమన్నా? ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల పైన ఉద్యమాలు చేసేటోళ్లకు ప్రజలకు పట్టం కడతారు. ఏదో పార్టీలు అనేది అనేక రకాలుగా ఉంటుంటాయి, కానీ మరి ప్రజలల్లో ఉండాలి, ప్రజలల్లో గలం వినిపించాలి, ప్రజల సమస్యల మీద పోరాటాలు నిర్వహించాలి. అటువంటి వారికే రేపు భవిష్యత్తులో పట్టం కడతారు. కానీ ఏదో అన్ని పార్టీలు ఉంటాయి. ఇక మేము సర్పంచ్, మేము సరే ఏమంటారు చూడు, ఇండివిజువల్, మాకు ఏ పార్టీలతో సంబంధం ఉండదు. మేము గ్రామాలలో సర్పంచ్ ఎన్నిక అయినామంటేనే ప్రజలకు అందరికీ ఆల్రైట్ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మేము రాజకీయాలుగా మాట్లాడకుండా మేము కేవలం ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల మీద ఫైట్ చేసే వారికి పట్టం కడతారు. రేపు అయ్యే ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతారు. థ్యాంక్ యూ.